3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఏముంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే, అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో. అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా, చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే, చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా, ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేసుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో, నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకిస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు ఇక్కడ. ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదుగా? ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు, నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటే? ఎందుకు? బయట బోర్డు లేవు రాసింది. ఇల్లు అద్దెకి అగ్రిమెంట్ లేవు రాసింది. ఇల్లు అద్దెకిస్తున్నట్టు అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పని చేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాలవసరం కాబట్టి నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు ₹1,000 సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికీ బయటపడతాను. ఇంట్లో అద్దెకుంటు నువ్వేనా? నేను అద్దెకుంటలేదు, నేను ఇంటి ఓనర్ని. నువ్వే ఓనర్ వరకు గ్యారంటీ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలా? అవును. నాతో రా. ఈ నెల అద్దె ఎప్పుడు కడతావు? కడతాను రా. మా రౌడీ గారు వస్తే నీ ఒంటి కట్లు కడతాను రా. అద్దెడితే సిలిండర్ వేసి ఇస్తావేంటి? అద్దెగా కడతా, తప్పకుండా కడతా. హెడ్ తాకట్టు పెట్టాను సరే కడతా. సరేనా? కడతా కదా. అద్దె కదా కడతావయ్యా. వచ్చేసావా? అబ్బా, నన్ను కొడతావేందయ్యా? ఇల్లు ఖాళీ చేయనందుకు. ఖాళీ చేసిన నేను కదయ్యా, వాడు నేను ఓనర్ని. ఓనర్ ఎవరు, అద్దె కొరది ఎవరో తెలియదా?
పెట్టుకుంటే రంగు పడుద్ది. పడిందిగా. అది. ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడ పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ వాడికి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా. రే ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి. బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. అనుమానం కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని ఆడమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేం అర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే మీ డొక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు వియ్యంకుడు కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా. రే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు. మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? కోళ్ళు అబ్బా, మీ నాన్న కోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసి ఓన్లీ 40 రూపీస్. ఏంటి 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినంత తొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగానే అవుతున్నాడండి. గురుజీ గురుజీ గురుజీ, మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ గిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాడ్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? అంటే ఆ సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా? అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న, ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా? హెడ్ మాస్టర్ గారి ఇల్లు. అబ్బో ఏంట్రా? హెడ్ మాస్టర్
మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది? మాస్టర్ ఓహో మాస్టర్ సినిమాకి వెళ్ళావా? ఇది వితార్. హీరోయిన్ హీరో బావగారు నాని నాని నానా నాని 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 నానా. ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెరీ వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటాడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు, ఒకసారి చూడు. వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు గాని ఆ ఫేసుడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మ ఉంటాడు. పిల్లలు చూసారా నానా? ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి. చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్ర. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటగారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఆయ్. ఇది డెఫినెట్ గా బ్యాన్ చూసారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్ ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్ అంటారా? అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్ళారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చనరబై, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా, ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓపెన్ అయిపోతా. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి, ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు పేలటమా? కాదు, మీరు బతికి బయటపడటం. గురుజీ, ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమేంట్రా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు
ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోల. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావమరిదికి టీబీ తగ్గిందా? అబ్బా, ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా, నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతూ ఆడిపోతుంది. ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. పక్కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెంలో బాంబు పెట్టింది నేను కాదండి, మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు. ఏం గోలంట్రా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు. బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్ కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే, శకునం బాగాలేనప్పుడు 2 మాటలు శకునం బాగుంటుంది అనుకోసం. అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది? అబ్బబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి, ఎంతసేపు సినిమాలు, షికారులు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర, ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. ఏ అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతును. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడమే తలకాయ ఉండదు. అమ్మగారికి ఇష్టం అండి. వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను చుంచుగా
ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఛీ!